శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. గురుని యొక్క అతిచారం అనేటువంటిది అక్టోబర్ 18వ తేదీ నుంచి అతిచారం ప్రారంభమవుతుంది. అయితే ఈ అతిచారం వల్ల నవంబర్ 12 నుంచి వక్రగతి ప్రారంభమవుతుంది. అంటే దరిదాపుగా నవంబర్ 12 దాకా, అక్టోబర్ 18 నుంచి నవంబర్ 12 దాకా కొన్ని రాశులకి అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటిది, అలాగే ఇంటర్వ్యూల విషయంలో తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే కన్యా రాశి వారికి కూడా విద్యా విషయమైనటువంటి విషయాల్లో మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా మీరు కొత్తదైనటువంటి విద్యను అభ్యసించేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అయ్యేటువంటి విధంగా కనబడుతుంది. మీన రాశి వాళ్ళకు కూడా ఏ విద్యాలయాల్లో మీరు ప్రవేశం పొందదలుచుకున్నారో ఆ విషయమై మీరు గట్టిగా కృషి చేస్తారు. తద్వారా మీకు ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. ఆ విద్యాలయాల్లో మీకు అవకాశం కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ధనురాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, విద్యా విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. అసౌకర్యత, అనారోగ్యము, అజీర్ణము అనేటువంటి వ్యవస్థల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిగా కనపడుతుంది. అలాగే సింహరాశి వారికి కూడా రాయవలసిన పరీక్ష మళ్ళీ మళ్ళీ రాయడం, రాసిన పరీక్ష మళ్ళీ రాయడం అనేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అననుకూలంగా ఉన్నటువంటి రాశుల వాళ్ళు దత్తాత్రేయ పారాయణ చేయడం, అంటే సింహరాశి వాళ్ళు, అలాగే ధనురాశి వాళ్ళు, మేషరాశి, వృషభ రాశి వాళ్ళు, మిథునం వారు అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం, మిథునానికి అనుకూలమైనప్పటికీ కూడా దత్తాత్రేయ పారాయణ చేయడం ద్వారా మరింత ఉన్నతమైనటువంటి శ్రేణికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దత్తాత్రేయ పారాయణ, దత్తాత్రేయ ఆరాధన చేయడం ఎంతో విశేషం.